Today we are discussing about trigonometry equation. ఈరోజు మనం trigonometry equation చాప్టర్ చెప్పుకుందాం. ఇది మనకి ఎంసెట్ ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుందమ్మా. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ కూడా ఒక 3 ఫార్ములాస్ మెయిన్. ఆ ఫార్ములాస్ ప్రకారం అది చూడవచ్చు. ఓకేనా? trigonometry ఈక్వేషన్స్లోని ఫస్ట్ యాక్చువల్గా trigonometry ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. trigonometry ఈక్వేషన్ అంటే సపోజ్ మనకి ఆల్జబ్రిక్ ఈక్వేషన్లో x plus 1 is equal to 0 దీనేంటి ఆల్జబ్రిక్ ఈక్వేషన్. ఆల్జబ్రిక్లో లీనియర్ ఈక్వేషన్. అలా 2x square plus 3x plus 5 ఇట్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్. మనకి కాన్స్టెంట్ ఒకటే కానీ ఎక్స్ అనేది వేరియబుల్స్ కాబట్టి ఇట్ ఈజ్ కాల్డ్ ఏ ఆల్జీబ్రా ఈక్వేషన్. ఆల్జీబ్రా ఈక్వేషన్ అంటారు. ఇందులో సపోజ్ x plus 1 ఉంది కదమ్మా. x plus 1 0 అయితే x is equal to -1 అంటే x is equal to -1 ఇది సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్. సొల్యూషన్ కూడా ఉంటాయి ఆల్జీబ్రాలో. అదేవిధంగా మనం సపోజ్ డిఫరెన్స్ బిలిక్ 2 into d square y by dx square plus 3 into dy by dx is equal to 0. దీన్ని ఏమంటాం మనం డిఫరెన్సిబుల్ ఈక్వేషన్. సెకండ్ నేర్చుకున్నాం కదా డి. ఇక్కడేంటి an ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ algebra function that is called algebraic equation. An equation involving with differentiable function that is called a differentiable equation. ఇప్పుడు మనకి ఏంటమ్మా సపోజ్ ట్రిగనోమెట్రీ వేద్దాం. sin x minus 1/2 ఇది sin x యూజ్ చేసాం కదా మనం. sin x minus 1/2 is equal to 0 అంటే ఇక్కడ మనం ఆల్జీబ్రా యూజ్ చేయలేదు, డెరివేటివ్ యూజ్ చేయలేదు, ట్రిగనోమెట్రీ యూజ్ చేసాం. ఈక్వేషన్ అంటే ఈక్వల్ 0. ఇక్కడ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ ఉపయోగించాను కాబట్టి దీన్ని ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. ఎన్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ దట్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ ట్రిగనోమెట్రీ ఈక్వేషన్. ఏంటమ్మా ఏదైనా ఈక్వేషన్లో మనకి ఆల్జీబ్రా టర్మ్స్ కన్నా డిఫరెన్సిబుల్ టర్మ్స్ కన్నా ట్రిగనోమెట్రీ ఉంటే దాన్ని ఈజ్ కాల్డ్ ఏ ట్రిగనోమెట్రీ ఈక్వేషన్ అంటారు. చూడండి 2 sin square x 3 sin x plus 1 is equal to 0. ఇది యాక్చువల్ క్వాడ్రిక్ అంటే కాక క్వాడ్రిక్ ట్రిగనోమెట్రీ ఈక్వేషన్ అనవచ్చు. కామన్ మనం పవర్స్ కూడా చెక్ చేస్తున్నాం కాబట్టి ట్రిగనోమెట్రీ ఈక్వేషన్కి డెఫినేషన్ ఏంటి? అండ్ ఈక్వేషన్ ఇన్వాల్వింగ్ విత్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ట్రిగనోమెట్రీ ఈక్వేషన్. ఓకేనా? మరి ఈక్వేషన్ అంటేనే రూట్స్ ఉంటాయి. దీనికి చూడండి x = 1 ఒకటి లీనియర్ ఈక్వేషన్ కాబట్టి x = -1 ఉంది. ఇక్కడ ఆల్జీబ్రా కాబట్టి x ఆల్జీబ్రా ఇది ఆల్జీబ్రాలో క్వాడ్రిక్ ఈక్వేషన్. పవర్ 2 ఉంటే 2 రూట్స్ ఉంటాయి. అదే 2 రూట్స్ ఆల్ఫా బీటా రూట్స్ అంటాం కదా, అక్కడ 2 రూట్స్ ఉంటాయి. పవర్ మీద బేసే మన రూట్స్ ఉంటాయి. కానీ ఆల్జీబ్రాలో పవర్ ఒకటే రూట్ ఉంటుంది. క్వాడ్రిక్ 2 అయితే 2 రూట్స్ ఉంటాయి అంతే, అక్కడికన్నా ఎక్కువ ఉండవు. కానీ ట్రిగనోమెట్రీలోనే మనకి నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటుంది. చూడండి ట్రిగనోమెట్రీలో సపోజ్ దీనికి లీనియర్ చూద్దాం, చెక్ చేసుకుందాం. sin x is equal to 1/2 ఇప్పుడు 1/2 అవుతుందమ్మా మనకి sin 30 కదా. సార్ ఇది ఆల్జీబ్రిక్ కాబట్టి ఇక్కడ x plus 1 = 0, x = -1 అవుతుంది. ఇంకొక వాల్యూ ఉండదు ఇక్కడ. ఈ x plus 1 0 అవ్వాలంటే x plus -1 పెడితేనే, ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్. పవర్ 1 ఉంది, డిగ్రీ 1 ఉంది, కాబట్టి ఒకటే రూట్ ఉంటుంది. అలా ఆల్జీబ్రాలోని డిఈలో అని చెప్పొచ్చు. కానీ ట్రిగనోమెట్రీ చూడండి sin x is equal to 1/2 అంటే sin 30 అయింది. ఇంకా పోతే నేను ఇది కడతాను, sin 150 కడతాను. చూడమ్మా sin 150 అంటే sin 180 - 30 అంటే sin 30 అయింది. sin 30 1/2. అదేవిధంగా sin 390 కడదాం. 390 ఎంతమంది sin 360 + 30 అంటే మనకి sin 30 ఫస్ట్ కోఆర్డినేట్ కదా 1/2 వచ్చింది. అలాగే నెక్స్ట్ sin 510 కడితే sin 360 + 150 అండ్ sin 150 కూడా మనకి ఎంత? మనకి 1/2. అంటే మీకు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇందులోనే మనకి sin x is equal to 1/2 అయితే ఒకటే రూట్ ఉంది కాబట్టి ఒక వాల్యూ రావాలి. కానీ ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చాయి మనకి? ఎక్స్ వాల్యూస్ అనేవి 30 degrees వచ్చింది, 150 వచ్చింది, 390 వచ్చింది, 510 వచ్చింది. అలా ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఒక కంప్లీట్ రౌండ్లో 30 degreesలో 2 times 2 వాల్యూస్ ఫస్ట్ సెకండ్. అంటే సైన్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది? ఫస్ట్ కూడా సెకండ్ కూడా. మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్స్లోని ఇక్కడ మళ్ళీ ఇక్కడ 390 510
అలా ఎన్ని మనకి రౌండ్స్ అలా కట్ 0 to 360 ఉంటే అన్ని వాల్యూస్ వస్తాయి, ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. మరి ఆ ఇన్ఫైనైట్ వాల్యూస్ మనం ఫైండ్ చేయడానికి మన దగ్గర ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ డిస్కస్ చేసుకొని మనం సమ్మలు చేద్దాం. ఇప్పుడు వీటికి ఫార్ములాస్ అవసరం, డైరెక్ట్ పవర్ ప్రకారం సాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, యాక్చువల్ ఆల్జీబ్రా ఇది. ఆల్జీబ్రా ట్రిగనోమెట్రీ ఆల్జీబ్రా కాదు, లీనియర్ ట్రిగనోమెట్రీ ఈక్వేషన్. లీనియర్ అంటే పవర్ ఒకటి ఉండాలి, అంటే ఒకటే సొల్యూషన్ ఉండాలి. ఎన్ని సొల్యూషన్ వచ్చి ఎక్స్ చూడమ్మా, ఎక్స్ 30 ఒకటే ఉండాలి మన దగ్గర. కానీ 30, 150, 390, 510 ఎలా ఉన్నాయి. ఇలా అంటే వాల్యూస్ మనం ఎన్ని కనుక్కుంటాం. అందువల్ల దానికి ఏంటంటే జనరల్ సొల్యూషన్ అనే ఫార్ములాస్ మనం డిఫైన్ చేస్తాం. ఇందులో జనరల్ సొల్యూషన్లో ప్రిన్సిపల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఉంటుంది. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే దీని లిమిట్స్. ఇది యాక్చువల్గా sin x లిమిట్ మనకి ఎప్పుడు అంటే క్లోజ్ ఇంటర్వాల్ -π/2 to π/2. ఈ లిమిట్స్లో ఉన్నదాన్నే ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. చూడండి 90లో ఇది ఒకటి ఉంది కదా. సో sin x = 1/2 యొక్క ప్రిన్సిపల్ సొల్యూషను 30 degrees అంటే π/6. ఇవన్నీ జనరల్ సొల్యూషన్ వస్తాయి. మనం ఇప్పుడు ఏంటంటే ప్రిన్సిపల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ యొక్క కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుంచుకొని దాని ప్రకారం సమ్మలు చేస్తాం. ఇది ట్రిగనోమెట్రీ ఈక్వేషన్ జస్ట్ డెఫినేషన్. ఎందుకు అసలు మన ఫార్ములాస్ ఫైండ్ చేస్తామని చెప్తాను. ఇప్పుడు ఆ ఫార్ములాస్ రాసుకొని ఎక్సెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద ట్రిగనోమెట్రీ ఈక్వేషన్? an equation involving with trigonometry function, that is called trigonometry equation. ఓకేనమ్మా. సో మనకి ఏంటంటే జనరల్గా ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ మీద బేసే చూద్దాం. ఇది ఫస్ట్ చూద్దాము. ఇది sin x = k అనుకుంటే పిఎస్ ప్రిన్సిపల్ సొల్యూషన్. దీని లిమిట్స్ కావాలి. లిమిట్స్ ఎలా ఉంటాయి మనకి? -π/2 to π/2. జిఎస్ అంటే జనరల్ సొల్యూషన్ అమ్మా. జనరల్ సొల్యూషన్ n π + -1/n into alpha when n belongs to z. నెక్స్ట్ cos x = k. దీనికి కూడా సేమ్ π/2 to π/2. 2nπ ± alpha when n belongs to z. నెక్స్ట్ థర్డ్ది tan x = k. tan x ఓపెన్ ఇంటర్వాల్ π/2. దీనికి nπ + alpha when n belongs to z. మరి రెసిప్రోకల్ కూడా అంటే సైన్కి కాస్కి ఇవన్నీ అలాగే ఉంటాయమ్మా. దీనికి కూడా అక్కడ లిమిట్స్ కొంచెం మారుతుంది. ఇందులోని cos xకి అయితే sec xకి అయితే π/2 తీసుకోకూడదు, ఇక్కడైతే 0 తీసుకోకూడదు. ఇందులో వాల్యూస్లో అవసరం చెప్దాం. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఫార్ములా sin² θ = sin² alpha. అండ్ ఫిఫ్త్ cos² θ = cos² alpha. సిక్స్త్ tan² θ = tan² alpha. ఇలా ఆల్ఫాలు వస్తే ఏం చేద్దామంటే ఆల్ఫాలు వస్తే దాని ఫార్ములా nπ ± alpha వేర్ n బిలాంగ్స్ టు z. సో అది ఒకటమ్మా. జస్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రెండు వస్తాయి, sin θ cos θ కామన్గా వచ్చినప్పుడు ఏంటి, ఇలా వచ్చినప్పుడు జనరల్ సొల్యూషను 2nπ + alpha వేర్ n బిలాంగ్స్ టు z. అంటే యాక్చువల్గా మన సైన్ కాస్ టూ ఫంక్షన్స్కి ఇవి సింగిల్ ఫంక్షన్. ఇది sin xకి cos xకి tan xకి. దాని రెసిప్రోకల్ cosec xకి జనరల్ సొల్యూషన్ అదే, cos xకి జనరల్ సొల్యూషన్ అదే, cot xకి జనరల్ సొల్యూషన్ ఇదే. కానీ లిమిట్స్ దగ్గర కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే cos 0 తీసుకున్నాం, cos 0 1 కదమ్మా. అలాగా cos 90 ఎంత? cos 90 అనేది cos 90 0 కదా. అదో sec 90 తీసుకోకూడదు. sec అన్డిఫైన్ అయిపోద్ది. అన్డిఫైన్ వర్డ్ మనం తీసుకుందాం. డొమైన్స్ మాత్రం చేంజ్ అవుతాయి అక్కడ. అవసరమని చెప్దాం. ఇది స్క్వేర్లో తిరిగి ఏ సమ్ ఇచ్చే స్క్వేర్లో ఇది nπ ± alpha. tan x ఉంటే +α ± alpha. ఇప్పుడు రెండు సొల్యూషన్ టూ ఫంక్షన్స్ ఇవి సింగిల్ డబుల్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఎలా చేసుకుంటాం అంటే కామన్ యాంగిల్ చూసుకొని అప్పుడు మనం సబ్మిట్ చేసుకుంటాం. ఆ యాంగిల్ అనేది ఆల్ఫా. సో దీని మీద కొన్ని సమ్మలు డిస్కస్ చేసుకుంటే మనకి ఇవేనమ్మా ట్రిగనోమెట్రీ ఈక్వేషన్ అంటే ఇదే ఫార్ములాస్, ఇంకేం లేవు. ఈ ఫార్ములాస్ ప్రకారమే మనం సమ్మలు చేద్దాం. సో ఫస్ట్ సమ్ ఏంటంటే మనకి చూడండి, ఈ ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా వచ్చే మార్క్స్ ఇవి. ప్రీవియస్ పేపర్స్ కూడా లాస్ట్ డిస్కస్ చేద్దాం. 4 cos² θ = 3 దెన్ θ వాల్యూ అన్నాడమ్మా. చూడండి
4 cos square కదా, అంటే మరి cos square theta is equal to 3/4. దీన్ని ఎలా రాసుకుంటామా, 3/2 హోల్ స్క్వేర్. అంటే మరి cos square 3/2 అంటే ఏమవుతుంది, ఇది మనకి cos 30 60 cos square 30 కాదు, నాకు తెలిసి 60 అవుతుంది, అంటే π/3. అంటే cos 30 వాల్యూ బై 30 అంటే π/6 అమ్మ. సో టీటా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ π/6 తీసుకోవాలి యాంగిల్. సో జనరల్ సొల్యూషన్ ఏంటో మనకి ఇది కదా ఉంది కదా, cos 30 కదమ్మా, cos 30 √3/2 కదా, sin 30 1/2 కదా, అంత 30 అంటే π/6. సో జనరల్ సొల్యూషన్ ఏంటమ్మది n/, ± π/6. అది మనకి వాల్యూ చూసుకోవాలి జాగ్రత్తగా. సో మనకి వెరిఫికేషన్ ఆన్సర్ ప్రకారం చేసుకోవాలిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, tan θ secant θ, tan θ ప్లస్ secant θ ఈజ్ ఈక్వల్ టు √3. అయితే దెన్ PS ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆఫ్ θ ప్లస్ π/6 అమ్మ అడిగాడు. θ ప్లస్ π/6 అంటే ముందు మనం మా క్వశ్చన్ కదా, ఇది ఆన్సర్లో సొల్యూషన్ ఏం చేసుకున్నాం, tan θ కదా, tan θ అంటే ఏం రాసుకోవచ్చు, sin θ బై cos θ, 1/cos θ ఈజ్ ఈక్వల్ √3. మనకి 1 + sin θ ఈజ్ ఈక్వల్ బై రూట్ మనకి cos θ కదమ్మా, ఈజ్ ఈక్వల్ √3. సో మనకి నెక్స్ట్ మనకి రఫ్ చేసుకుంది ఈ సైడ్. ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్ తెలుసు కదమ్మా, ఫార్ములాస్ రివిజన్ చేసుకొని సమ్మర్ చేసుకుందాం. ఇప్పుడు 1 + sin θ కదమ్మా, sin θ ఈజ్ ఈక్వల్ టు √3 cos θ, √3 cos θ మైనస్ sin θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కూడా దీన్ని మనం మార్చుకోవాలనుకుంటే R వాల్యూ ఒకటి ఉంటుంది, R వాల్యూ అంటే √3² అంటే 3 + 1 √4 2తో డివిజన్ చేయాలమ్మా, 3/2 అంటే 2తో మల్టిపుల్ డివిజన్ చేయాలి. cos θ మైనస్ 1/2 sin θ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మరి ప్లస్ కావాలి కాబట్టి మనకి కంపల్సరీగా cos 30 degrees π/6 cos θ మైనస్ sin π/6 sin 30 కదమ్మా 1/2. మరి cos A cos B మైనస్ sin A sin B ఫార్ములా cos A + B cos π/6 + θ ఈజ్ ఈక్వల్ 1/2. ఎప్పుడు అవుతుందమ్మా ఇది, cos 1/2 ఎప్పుడు అవుతుంది, cos 60 degrees అంటే π/3. అదే దీని యొక్క ఆన్సర్ మనకి ఏంటమ్మా, π/6 యొక్క ప్రిన్సిపల్ సొల్యూషను π/3. ఇది ఆన్సర్ మనకి, ఇది ఒకటి ఆన్సర్. ప్రిన్సిపల్ డైరెక్ట్ ఇస్తారు కదా ప్రిన్సిపల్ π/3 అని, అది మనకి వాల్యూ చేసుకోవాలి జాగ్రత్తగా మనం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. If tan square theta is equal to √3 plus √3 minus 1 tan theta, అయితే దెన్ theta అడిగాడమ్మా, theta వాల్యూ. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ఇక్కడ ఉంది, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుందాం. -π/3 π/4, ఆప్షన్ బి π/3 minus π/4, ఆప్షన్ సి π/6 minus π/3, ఆప్షన్ డి డన్ అమ్మ. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మనం మామూలుగా వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ సపోజ్ ఇది యూజ్ చేసుకున్నాం, మాకు తెలుసు కాబట్టి అన్నింటిలో π/3 ఉంది కదా, వెరైటీ ఉంది కాబట్టి చూద్దాం. π/3 అంటే ట్యాన్లో వేద్దామా, tan² π/3. దీని వాల్యూ ఎంతమ్మా, tan² π/3
60 కదా, 60 అంటే √3 అంటే 3 అమ్మా. ఓకే, ఈ సైడ్ వచ్చింది. ఇప్పుడు RHS సైడ్ √3 tan 3 అంటే √3 కదమ్మా. మల్టిపుల్ చేసుకుంటే √3 మైనస్ √3 3 వచ్చింది కదా. LHS ఇది LHS, ఇది RHS. LHS ఒకటే అయ్యింది, π/3 అయిన. అందువల్ల ఈ వెరిఫికేషన్ ఇది ఆన్సర్ రైట్. సెకండ్ ఆప్షన్ π/3 మైనస్ ఆన్సర్ ఏంటమ్మా మనకి π/3 మైనస్ π/4 అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్కి వెళ్దాం. చేశారు కదా, ఇప్పుడు ఇది కూడా రఫ్ చేసేద్దాం మరి, ఇంకెందుకు. ఓకేనా, బోర్డ్ రఫ్ అయిపోద్ది. అలా కొన్ని వెరిఫికేషన్ వస్తే మనం వెరిఫికేషన్ చేసుకుంటాం, లేకపోతే జాగ్రత్తగా మెథడ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ sin π cot θ/4 is equal to cos π tan θ/4. అంత ఫైండ్ θ అన్నాడు. ఫైండ్ θ. ఇప్పుడు వెరిఫికేషన్ కింద ఆన్సర్ ఇచ్చాడమ్మా. మనం డైరెక్ట్గా θ ప్లేస్లో 5/4 పెట్టండి, ఈజీ అయిపోద్ది. ఎందుకంటే θ ప్లేస్లో 5/4 పెడితే cos π/4 1 tan π/4 ఉన్నాయి కదమ్మా. సో sin π/4 ఈజ్ ఈక్వల్ టు cos π/4 అవుతుంది. ఇది రైటే కదా. sin π/4 cos π/4 1/√2. సో ద ఆన్సర్ ఈజ్ π/4. θ వాల్యూ ఎంతమ్మా? π/4. కింద ఆప్షన్ ఇచ్చాడు, π/4 π/3 ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, tan power 4 alpha minus tan square alpha, find general solution. జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేసుకున్నాం. GS చూడండి, ఇక్కడ tan square alpha కదా. ఇక్కడ సమ్లో లెట్ tan square alpha ఈజ్ ఈక్వల్ A అనుకుంటే 3a² మైనస్ 10a ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఫ్యాక్టరైజేషన్ 3a² మైనస్ 9a 0. 3a కామన్ తీసుకుంటే a మైనస్ 3 మైనస్ 1 కామన్ తీసుకుంటే a మైనస్ 0. అంటే a మైనస్ 3a ప్లస్ 1 కాదు, 3a మైనస్ 1 ఈక్వల్ 0. a ఈజ్ ఈక్వల్ టు 3, a ఈజ్ ఈక్వల్ టు 1. తప్పదు కొన్ని మోడల్. ఏం tan square alpha కదమ్మా. tan square alpha √3ని √3 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. √3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇది ఎంత మీద √3 అంటే tan స్క్వేర్ π/6 60 degrees అంటే π/3 ఈ సైడ్. ఇదేంటది మనకి tan స్క్వేర్ ఆల్ఫా 1/3, దీన్ని 1/√3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 1/√3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇదేమవుతుంది, ఇది మనకి వాల్యూ tan స్క్వేర్ 30 అంటే π/6. సో ఇక్కడ రెండింటి జనరల్ సొల్యూషన్ రెండు రాయాలి, రెండు ఇచ్చారమ్మా. దీనికే జనరల్ సొల్యూషన్ ఫస్ట్ దానికి ఆల్ఫా θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ స్క్వేర్లే కదా, ప్లస్ ఆర్ మైనస్ π/3 ఒకటి, nπ ప్లస్ ఆర్ మైనస్ π/6 రెండు. ఇక్కడ π/3 π/6 వచ్చింది కదా. అందులో రెండు ఆన్సర్లు ఉన్నాయి, రెండు ఆప్షన్లో మనకి ఉంటాయి. రెండు ఆప్షన్లు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, sin x plus 28 cos 3x minus 78, then x value అని అడిగానమ్మా. ఎక్స్ వాల్యూ అంటే మన సైన్ని మనం కాస్ ఆఫ్
5/2 మైనస్ ఎక్స్ ప్లస్ 28 రాసుకోవచ్చు. sin 90 మైనస్ θ. sin 90 మైనస్ కాస్ θ కదమ్మా, ఇది వదల. సో బోత్ సైడ్ ఈక్వల్ చేసుకుంటే 5/2 మైనస్ ఎక్స్ మైనస్ 28 3x మైనస్ 78. ఇది మనకి 90 కదా, ఇది యాంగిలే కదా, మన యాంగిల్ మార్చుకుందాం. అంటే 3x 90 మైనస్ 28 ప్లస్ 78 ఈజ్ ఈక్వల్ 3x ప్లస్ x అమ్మా. 20 50 కదా, 140 ఈజ్ ఈక్వల్ 4x. x ఈజ్ ఈక్వల్ 140/4 35 degrees. అంటే x ఈజ్ ఈక్వల్ టు 35 degrees. అది మనకి ఆన్సర్. జాగ్రత్తగా మనం చేసుకుంటుంటాం సమ్మల్ని. నెక్స్ట్ మోడల్కి వెళ్తే నెంబర్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ sin θ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలాంటి మోడలే, sin 2θ ఇఫ్ కండిషన్ sin 2θ ఈజ్ ఈక్వల్ టు sin 2θ మైనస్ cos θ 0. అయితే θ వాల్యూ అడిగాడు. θ వాల్యూ అంటే ముందు sin 2θ ఈజ్ ఈక్వల్ టు cos 3θ. ఏదో విధంగా మార్చుకుంటే మనం కాస్ కదమ్మా, సైన్లు మార్చుకుందాం. sin 90 మైనస్ 3θ 90 మైనస్ 3θ కాబట్టి 2θ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3θ. ఇటువైపు వస్తే 5θ ఈజ్ ఈక్వల్ 90 ఈజ్ ఈక్వల్ టు 18 కదమ్మా. 90/5 18. అలా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే √3 cot θ ప్లస్ 4. సో cot θ plus tan θ is 4/3. సో cot θ అంటే cos θ by sin θ by cos θ is equal to 4/√3. మరి ఎల్సిఎం కట్టుకుంటే ఏమొస్తామమ్మా, cos θ ప్లస్ sin θ is equal to sin θ cos θ is equal to 4/√3. మరి ఇది 1 అయిపోతుంది కదమ్మా పైన. సో 1 అయిపోతుంది కాబట్టి 1/sin θ cos θ. ఇక్కడ 4లోనే ఒక 2 రాసుకున్నాం. ఇది 2 అమ్మ. ఒక 4లో 2 తీసుకున్నాం. 4ని 2 × 2 రాసుకుంటే ఇక్కడ 2 ఇచ్చాం. 2 sin θ cos θ అంటే ఎంతమ్మా మనకి, sin 2θ కదా. sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2/√3. ఇదేమవుతుంది, cosecant 2θ ఈజ్ ఈక్వల్ టు, మరి cosecant అంటే √3/2. √3/2 అంటే sin 60 కదా, అంటే cosecant 60 అంటే 5/3. సో 2θ ఈజ్ ఈక్వల్ టు 5/3 అయితే θ వాల్యూ ఏమైంది 5/6. ఆ స్పీడ్ చేసుకెళ్ళాలి, మనకి టైం తక్కువ ఉంటుంది కదా మన సమ్మలకి. నెక్స్ట్ వన్, ఇఫ్ గామా sin θ ఈజ్ ఈక్వల్ టు 3, గామా ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ 1 + sin θ ఈజ్ ఈక్వల్
వెరిఫికేషన్ చేసుకోమన్నాము. వెరిఫికేషన్ అంటే ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 5/6 అండ్ 5/6. సెకండ్ ఆప్షను 5/3, 2/3, 5/4, 5/4. డి ఆప్షన్ 5/2, 5. ఏది మనం తీసుకుంటే కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. మన సమ్లో చెక్ చేసుకొని వెరిఫై చేసుకుందాం. సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 5/6 θ 5/6 తీసుకుంటే θ 5/6 తీసుకుందాం. ఈ రెండు ఈక్వల్ అయిందా లేదా? గామా sin 5/6 sin 30 కదమ్మా. sin 5/6 3 అంటే sin 30 gamma by 2 is equal to 3. Gamma is equal to 6. ఇక్కడ చూద్దాం. గామా ఈజ్ ఈక్వల్ 4 ఆఫ్ sin 30 1/2. 4 into 3 plus 1 3/2. 2 పోతే 2 into 3 అంతా 6 కదా. గామా ఈజ్ ఈక్వల్ 6. గామా ఈజ్ ఈక్వల్ 6 అంటే రెండు వాల్యూ ఈక్వల్ అయ్యింది. సో రెండు వాల్యూ ఈక్వల్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్. సో మనకి అక్కడ ఎందుకు మరి చేయడం లెఫ్ట్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్కి ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ 2 ఉంటుందమ్మా. ఇప్పుడు 2 సమ్స్కి డివైడ్ చేద్దాం. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నేను మనకి sin θ ఈజ్ ఈక్వల్ టు -1/2, tan θ ఈజ్ ఈక్వల్ టు 1/√3. మీకు ఏ ఆన్సర్ ఫిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ ఆప్షన్ కూడా అవసరం లేదు. చూద్దాం. నెగిటివ్ పాజిటివ్. tan ఎక్కడ పాజిటివ్ అవుతుంది? ఇప్పుడు θ క్లియర్గా థర్డ్ కోడ్ అవుతుంది. థర్డ్ కోడ్ పాజిటివ్ కదా. థర్డ్ కోడ్ అయినప్పుడు ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ? sin θ ఈజ్ ఈక్వల్ టు sin ఆఫ్ 5 + π/6 అంటే ఎంతమ్మా? sin 7π/6. అక్కడ కూడా అది థర్డ్ కోడ్ అండి. సో జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి? జిఎస్ ఏమవుతుంది? 2nπ + 7π/6 అంతే కదా. అది కామన్ సొల్యూషన్ ఉన్నప్పుడు కూడా ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇంకా θ బిలాంగ్స్ టు 0 to 2π మధ్య ఉండాలి. 2π మధ్య ఉంది. 5/6 అంటే 30 కదా. 30 × 7 అంటే 210 సరిపోయిందమ్మా. అలా లేకపోతే మనం మార్చుకోవాలి. నెక్స్ట్ అలాంటి మోడల్ కోసమే ఇంకోటి sin θ ఈజ్ ఈక్వల్ టు 1/√2, cos θ ఈజ్ ఈక్వల్ టు -1/√2. ఇది ఎప్పుడు అవుతుంది? sin θ cos θ. ఏ కోఆర్డినేట్? కాస్ నెగిటివ్, సైన్ పాజిటివ్. సెకండ్ కోఆర్డినేట్ క్లియర్గా అర్థమవుతుంది. θ బిలాంగ్స్ టు Q2. ఇది పాజిటివ్ కదమ్మా. ఇది పాజిటివ్, అది నెగిటివ్ అయింది. సెకండ్ కోఆర్డినేట్ తీసుకోవాలి. సెకండ్ కోఆర్డినేట్లో మనం ఏం చేస్తాం? sin θ కదా. సెకండ్ కోఆర్డినేట్లో sin π - π/4 అంటే sin 3π/4. 3π/4 అనేది మనకి ఆన్సర్. ఇదే సెకండ్ కోఆర్డినేట్లో కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏం చేస్తాం? 2nπ + 3π/4. ఇది ఆన్సర్ మనకి. కామన్ సొల్యూషన్ 2nπ యూజ్ చేసుకుంటాము మనం. ఇప్పుడు ద జనరల్ సొల్యూషన్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ tan 2x - tan x by 1 + tan 2x tan x is equal to 1. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందమ్మా. tan a - b tan a - tan b by 1 - tan a tan b and 2x - x is equal to 1. 1 అంటే tan π/4. సో x is equal to π/4. కరెక్టా? అంటే x వాల్యూ π/4 జనరల్ సొల్యూషన్లో చేద్దాం.
కానీ ఇక్కడ 2x పెట్టామనుకోండమ్మా 2x అంటే 5/2 అయిపోతుంది చూడండి 2తో మల్టిప్లై 5/2 అయిపోద్ది కదా 2x 5/2 మరి 2x వాల్యూ లేసామనుకోండి sin 5/2 ఏమైపోద్ది sin 5/2 అన్డిఫైన్ అయిపోద్ది కదా sin 5/2 అన్డిఫైనే కదా ఇక్కడ అన్డిఫైన్ ఇక్కడ అన్డిఫైన్ అయిపోద్ది రెండు ఎగ్జిస్ట్ కావు దేర్ఫోర్ ఇక్కడ నో సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సొల్యూషన్ ఉండదు మీ సమ్మకి ఎందుకంటే తీసుకున్న వాల్యూ సబ్మిట్ చేయండి సాటిస్ఫై అవ్వదు ఈక్వల్లో ఉన్న ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ సొల్యూషన్ రాసుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ టాపిక్లో మా ఫార్ములా సరిపోద్ది మీరే వరి అవసరం లేదు 8 11 sin square theta is equal to 7 cos square x is 8 అమ్మా 11 sin square theta అంటే దీన్ని sin square theta 7 of 1 minus sin square theta minus 0 11 sin square theta plus 7 minus 7 sin square theta 0 11 minus 7 4 11 minus 7 4 కదా 4 sin square theta 7 minus 8 1 కాబట్టి 1 అమ్మ సో మనకు ఫైనల్గా sin square theta is equal to 1/4 వస్తుంది 4 sin square theta 1 కదా sin square theta is equal to 1/4 1/4 మనం ఎలా రాసుకోవచ్చు 1/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు లేదా రాయొచ్చు మరి 1/2 అయితే ఏమవుతుందమ్మా sin స్క్వేర్ 30 degrees కదా అంటే 30 అంటే 5/6 180/6 కదా 30 degrees కదమ్మా సో theta 36 వచ్చింది therefore జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ 2n పైపు కాదు కదమ్మా సింగిల్ కదా n పై ప్లస్ ఆర్ మైనస్ 5/6 ఇది ఆన్సర్ జాగ్రత్తగా మన ఫార్ములాస్ రావాలి ఫార్ములాస్ రాకపోతే సమ్మలేం చేయలేము మనం ఓకేనా ఫార్ములాస్ లేకపోతే ఏం చేయలేమమ్మా చూడండి చూడమ్మా నెక్స్ట్ అంటే నెక్స్ట్ అమ్మా ఇఫ్ sin x cos x log cos x sin x is equal to 2 the next value చాలా ఈజీ సమం ఇది ఇప్పుడు యాక్చువల్గా sin xకి cos xకి అంటే మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు కూడా 1 అందువల్ల ఏదో ఒకటి తీసుకొచ్చి ఇందులోని log sin x cos x is equal to 1 తీసుకుందాం సో లాగర్థం ప్రకారం లాగర్థంలో ఏ పవర్ x is equal to n అయితే log n base a is equal to x log n base a is equal to x కాబట్టి సో sin x is equal to cos x power 1 మరి ఎప్పుడు అవుతుందమ్మా sin x is equal to cos x మనకి యాంగిల్ x is equal to π/4 అయినప్పుడు మాత్రం అవుతుంది సో అంటే sin π 1/√, ఇక్కడ 1/√, కదా x is equal to π/4 అది ఆన్సర్ నెక్స్ట్ది ఇలాంటి మోడలే ఇఫ్ cos x power 100 sin x power 100 is equal to 1 then x value సో x వాల్యూ అడిగాడమ్మా ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా cos x 100 వాల్యూ మనకి 1 వస్తుంది క్వశ్చన్ ఏంటంటే cos x ప్లస్ sin x ఓకే ఇది లెస్ దాన్ వరకు 1 రావాలి ఇప్పుడు చూద్దాం ఈ సమ్ ప్రకారం cos x ఉంది కదమ్మా cos x 100 1 ప్లస్ sin x పవర్ 100 సో ఇది లెస్ దాన్ 1 దీని వాల్యూ కూడా మనకి లెస్ దాన్ 1 రావాలి ఈ వాల్యూ కూడా సో ఇది ఆల్రెడీ 1 ఉంది కంపల్సరీ ఏమవ్వాలి ఇది మనకి లెస్ దాన్ 1 అవ్వాలంటే ఇది ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ వాల్యూ 0 అవ్వాలమ్మా అంటే sin x పవర్ 100 ఈజ్ ఈక్వల్ 0 sin x ఈజ్ ఈక్వల్ 0 sin x ఎక్కడ అవుతుందమ్మా sin n పై a పై n 0 అంటే జనరల్ సొల్యూషన్ ఇక్కడ మనకి n పై
sin pi 2 pi 3 pi 4 pi వాల్యూ 0 అవుతుంది. సొల్యూషన్. ఇక్కడ మనకి కాంపౌండ్ యాంగిల్ మీద బేసిస్ సమ్ ఉంటుంది. ఇఫ్ tan theta tan 120 minus theta 120 plus theta is equal to 1 by root 3. Tan theta is equal to 1 by root 3. మనకి tan theta tan 120 minus theta tan 120 plus theta ఫార్ములా tan 3 theta కదా. 3 theta 1/3 అయింది కాబట్టి మనకి ఎప్పుడు అవుతుంది tan theta tan 30 కదా. 30 అంటే 5/6. 30 degrees అంటే అంత మా sin 30 1 by root 3 కదా. సో 3 theta is equal to 5/6. theta is equal to 5/18. ఇది మనకి వాల్యూ. అంటే జనరల్ సొల్యూషన్ అడిగారు కదా. మన జనరల్ సొల్యూషన్ అయినప్పుడు ట్యాన్కి జనరల్ సొల్యూషన్ మనకి జనరల్ సొల్యూషన్ అడిగినప్పుడు n పై 3 theta కదా. 3 thetaకి మనకి n పై ప్లస్ 5/6 theta కావాలన్నప్పుడు n పై బై 3 5/18 అది మనకి జనరల్ సొల్యూషన్. అలా మనం చేసుకోవచ్చు n పై బై 3. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ sin 5x plus 5/4 is equal to 0, then x value. So 5x plus 5/4 is equal to 0 అయినప్పుడు n పై కదమ్మా. 5x is equal to n pi minus 5/4. So x is equal to n pi by 5 minus 5/20. ఇది జనరల్ సొల్యూషన్ మనం చేసుకోవచ్చు. అలాగా ఓన్లీ సింగిల్ కట్టుకొని డబల్గా వేయాలి. మనం డబల్ వచ్చింది కదా దానికి సింగిల్ వేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మనం బోర్డ్ డ్రాప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇఫ్ secant theta is equal to 4 cos theta, then theta is equal to అడిగాడమ్మా. secant theta అంటే మనకి ఒకసారి ఎంసెట్ ఎగ్జామ్లు ఇచ్చిన క్వశ్చన్లు లేవు. 4 cos theta అంటే 1 is equal to 4 cos theta. Cos theta is equal to 1/4 1 by root 2 whole square. 1 by root 2 whole square అంటే కాస్ ఎప్పుడు అవుతుంది ఇది కాస్ స్క్వేర్ పై బై 60 కాస్ 60 కదా 1/2. సో మనకి జనరల్ సొల్యూషన్ రెండింటి కామన్ కాబట్టి n పై ప్లస్ ఆర్ మైనస్ 5/3 అది జనరల్ సొల్యూషన్. n పై ప్లస్ ఆర్ మైనస్ 5/3 అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్. ఫైండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. ఎన్ని సొల్యూషన్లు ఉన్నాయి కనుక్కోమంట. ఏంటిది కాస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు సైన్ theta అన్నమాట. కాస్ 2 theta ఈజ్ ఈక్వల్ టు సైన్ theta. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ముందు కాస్ 2 theta ఫార్ములా కాస్ 2aకి 1 - 2 sin square theta ఈజ్ ఈక్వల్ టు సైన్ theta. 2 sin square theta ఇటువైపు పంపితే ప్లస్ సైన్ theta మైనస్ 1 = 0. మరి ఇక ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకి 2 sin square theta 2 sin theta మైనస్ 1 = 0.
సైన్ టీటా కామన్ తీసుకుంటే 2 sin కామన్ తీసుకుంటే సైన్ టీటా ప్లస్ 1 మైనస్ 1 కామన్ తీసుకుంటే సైన్ టీటా ప్లస్ 1 ఇది 0. సో ఇక్కడ ఏంటవుతుంది మనకి సైన్ టీటా ప్లస్ 1 ఇక్కడ 0. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ -1 సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ మన సొల్యూషన్ ఏం చెప్పండి, టీటా బిలాంగ్స్ 0 to 2π మధ్య చెప్పండి అమ్మా. 0కి 2πకి మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఫైండ్ చేయమండి. ఇది ఆల్రెడీ నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి దీనికి నెగిటివ్ సొల్యూషన్ మనకు లేదు, ఎందుకంటే పాజిటివ్లు మనం ఫైండ్ చేయాలి. సైన్ 30 మీకు చెప్పాను, టీటా ఈజ్ ఈక్వల్ 30 degrees అవుతుంది, 150 degrees అవుతుంది అండ్ 390 అవుతుంది, అలా. కానీ 0 to 360 మధ్య ఉన్నవి 30 and 150 degrees మనకి సమ్స్ ఉంటాయి. అందువల్ల దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా 2, 1 2 కదా, దీని ఆన్సర్ 2. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ద సొల్యూషన్ ఆఫ్ ఇది ఎంసెట్ ఎగ్జామ్ ఇచ్చిందమ్మా. sin x plus cos x plus 1 plus sin 2x ఈజ్ ఈక్వల్ టు 2. ద సొల్యూషన్ x యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ చేయమండు. మన దగ్గర ఒక వాల్యూ ఉంది -√over ది ఫార్ములా a² plus b² less than or equal to a sin x plus b cos x less than or equal to a² plus b². ఇది ఫార్ములా గుర్తుంచుకోండి. a అంటే 1, b అంటే 1 కాబట్టి -√ అండ్ sin x cos x less than or equal to √2. అంటే దీని వాల్యూ కంపల్సరీగా √2 అవుతుందమ్మా, కంపల్సరీగా √2 అవుతుంది. ఇది √2 కాబట్టి మనకి √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. దీని వాల్యూ ఏమవుతుంది 2 ఇవ్వాలి కదమ్మా. √2 హోల్ స్క్వేర్ చేస్తే కదా 2 వస్తుంది. ఇప్పుడు దీని వాల్యూ ఏమో sin x plus cos x వాల్యూ √2 అని చెప్పాం, మ్యాక్సిమం √2 కదా. మరి √2 స్క్వేర్ చేస్తే 2 వస్తుంది, 2 రావాలట. అంటే దీనికి కంపల్సరీ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ప్లస్లో ఏముంది 1 plus sin 2x ఉంది కాబట్టి మనకి ఏంటమ్మా 1 plus sin 2x 1 plus sin 2x వాల్యూ ఏమవ్వాలి, కంపల్సరీగా స్క్వేర్ అవ్వాలి. సో sin 2x ఈజ్ ఈక్వల్ 2 - 1. చూడమ్మా దీని వాల్యూ √2. మరి √2కి ఏం చేస్తే 2 వస్తుంది, √2కి స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. ఆ స్క్వేర్ ప్లస్లో 1 plus sin 2x ఉంది. సో దీని వాల్యూ 1 plus sin 2x ఈజ్ ఈక్వల్ 2. sin 2x ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి మనకి వాల్యూ 1 ఎప్పుడు అవుతుందమ్మా sin 90. సో x వాల్యూ కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 90 అయితే x వాల్యూ 45 degrees అవుతుంది. సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో x వాల్యూ మనకి 45 degrees. ఇవి మనకి ప్రీవియస్లో వచ్చే కొన్ని ఎంసెట్ క్వశ్చన్స్, ఓకేనా. అందమ్మా చూడండి జాగ్రత్తగా ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇది పవర్, ఎందుకంటే దీని వాల్యూ √2 కాబట్టి దీనికి 2 రావాలి. √2ని స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. సో 1 plus sin 2x వాల్యూ 2. సింపుల్ వే చేసుకుని x వాల్యూ 45 వచ్చింది. ఓకే. If you like this video, you just like and subscribe the channel and share this video.